అందరికీ నమస్కారం. మన పాలేరు కుండ చికెన్ అన్నాడు. కుండ చికెన్ పాటు గుడాలు కూడా వేసి చూపిస్తా. కుండ చికెన్ వండుకునే దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా. కడుక్కునే చికెన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ, అల్లం, పసుపు, ఉప్పు, కడుక్కున్న కుండ చికెన్ కారం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. మధ్యలోకి ఇట్లా చీరుకోవాలి. ఇలా ఉల్లిగడ్డలు కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకుంటారు. నేనైతే వేసుకుంటాను ఒక కోసు చూపెడతా. కుండ చికెన్లకు కావాల్సిన అన్ని కలుపుకొని పెట్టుకుందాం. పచ్చిమిర్చి కలుపుకోవాలి, ఉల్లిగడ్డలు కలుపుకోవాలి, అల్లం కలుపుకోవాలి, పసుపు కలుపుకోవాలి, ఉప్పు కలుపుకోవాలి, కొత్తిమీర కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి, ముక్కలు పట్టుకునేటట్టు. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకున్నాం. ఇప్పుడు కుండలు ఎత్తుకోవాలి. ఇలా మంచిగా నూనె వేయద్దు అసలే. చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఆకు పెట్టుకొని మూత పెట్టుకోవాలి, ఆవిరి పోకుండా. పొయ్యి పెడతానా, మధ్యలో కలబెట్టుకోవాలి. మంట కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. అడుగంటకుంటే మధ్యలో చూసుకోవాలి, కలబెట్టుకోవాలి. ఇలా మధ్యలో అడగంటుకుంటా కలబెట్టుకోవాలి. ఎట్టయినా కుండ చికెన్ ఆడతారా కానీ ఒక బాడీలు కలదేనా? ఎప్పుడు పనే చేస్తాను. తెచ్చుకోపో బాడీలు, తెద్దాం. తెచ్చుకోపో. కుండ చికెన్ అయింది, దింపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గుడాలు పోపు చేసుకుందాం. గుడాలకు పోపు వేసుకున్నానికి గిన్నె కాలింది, నూనె పోస్తానా. జీలకర్ర వేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి గోల్ని అల్లం వేసుకోవాలి.
గోలింది. ఇప్పుడు కళ్యాణ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ గోడ తట్టు మంచిగా కాలబెట్టుకోవాలి. ఇటు నానబెట్టుకున్న శనగలు వేడినాయి. ఉప్పు కారం వేసుకోవాలి. పచ్చివాసన పోయింది. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసిన కొంచెం మసాలా వేసుకోవాలి. కొంచెం ఇట్లా కలబెట్టుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా కలబెట్టుకోవాలి. పచ్చివాసన పోయినాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఇట్లా కలుపుకోవాలి. గుడాలు మంచిగా వేగినాయి. ఇప్పుడు దింపుకుంటానా. చికెన్ గుడాలు తాకుండా తినగా మంచిగా. కుండ చికెన్ పొద్దాల కాళ్ళు మంచి సూపర్ ఉన్నది, మస్తు ఉన్నది, హైలైట్ ఉన్నది. ఇలా కుండ చికెన్ కాబట్టి కళ్ళు తెచ్చుకున్నాం. ఒక బాటిల్ కళ్ళు తెచ్చుకున్నాం. కళ్ళే తాగాలి కానీ ఏది తాగద్దు, మందు ఏది తాగద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు. మా వీడియో కనుక నచ్చినట్టంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం ఫాలో చేయండి.